మొత్తం మీద బీఆర్ఎస్ ఎల్పీలో చీలికలు. అంటే హరీష్, కవిత సీఎం రేవంత్ మద్దతు ఇస్తున్నారు. ఏలేడి నేనేమనంటే ఈ ఏలేటి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే అంత తాకట్ల ఎమ్మెల్యే ఈ తెలంగాణ రాష్ట్రంలో లేవాడు. మొత్తం ఇదే పని మీద ఉంటాడు. వాని ఇంట్లో ఏం జరుగుతుంది, ఈయనింట్లో ఏం జరుగుతుంది, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ప్రజల గురించి మాట్లాడినటువంటి రోజులు ఉండవు. మొత్తం ఇదే పని ఉంటుంది. మొత్తం మీద బీఆర్ఎస్ ఎల్పీలో చీలికలు. ఇక కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది, ఆన్ పెళ్ళిళ్ళు ఏముంది, ఇది ఎవరితో ఇదే పని. ఇది తప్ప తాకట్ల మాటలు తప్ప ఇక పనే లేదు ఈ అయ్యగారికి. మరి ఈయన కాంగ్రెస్లోనే ఒరగబెట్టిన ఎన్నేళ్ళు. కాంగ్రెస్లో ఎవరు దిగకపోతే బీజేపీలోకి పోయాడు. మాజీ సీఎం కేసీఆర్ అంతఃపురంలో అలజడి మొదలైంది. ఇక ఇది చెప్తాడు ఈయన కథానం. 4 స్తంభాల ఆట షురువు అయిందని సిఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అవునాయా, వాళ్ళు 4 స్తంభాలు ఆట ఆడుతారు, వాళ్ళు ఓడిపోతారు, నువ్వే కాదు గెలిచేది, నీకెందుకు మంట అంటే వాళ్ళను ఆట లేకున్నా ఆట ఆడాలని నువ్వు గుర్తు చేస్తున్నావు అన్నట్టు. మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో బీఆర్ఎస్ ఎల్పీలో చీలికలు మొదలయ్యాయని ఆరోపించారు. శనివారం బీజేపీ స్టేట్ చీఫ్ ఆఫీసులో మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. హరీష్ రావు కవితకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతుగా ఉన్నారని ఆరోపించారు. హరీష్ రావును అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ఎల్పీని చీల్చాలని సీఎం చూస్తున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ పారిస్ పర్యటనలో ఉండగా బీఆర్ఎస్ ఎల్పీ 2గా చీలబోతుందని వ్యాఖ్యానించారు. రజతోత్సవం మొత్తము కేటీఆర్ నిర్వహించారని, రజతోత్సవం మొత్తం కేటీఆర్ నిర్వహించారని, కవిత హరీష్ రావు డమ్మీలుగా మారిపోయారని, పేరుకే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. అంటే పదవులు, ఆస్తులు కేటీఆర్కి ఇస్తారా అంటూ కవిత కేసీఆర్కు లేఖ రాశారని, ఆ లేఖను త్వరలో బయట పెట్టే అవకాశం ఉందని తెలిపారు. వైఎస్ జగన్పై షర్మిల ఏ విధంగా తిరుగుబడుతుందో కేటీఆర్ పై కూడా కవిత అలాగే తిరుగుబాటు చేస్తుందని అవుతుందని చెప్పి బీఆర్ఎస్లో చర్చ జరుగుతుందన్నారు. అంటే బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కేటీఆర్కి ఇస్తే బీఆర్ఎస్ ఎల్పీ నేత తనకే ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారని, అయితే 10 మందిని తీసుకొస్తే బీఆర్ఎస్ ఎల్పీ నేత తనకేనని రేవంత్ రెడ్డి హరీష్ రావుకు హామీ ఇచ్చారని ఏలేటి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారని, బీఆర్ఎస్ ఎల్పీ నేతగా హరీష్ కౌన్సిల్ లీడర్గా కవితను చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిసింది. హరీష్ రావును కేటీఆర్ బతిమాలుకున్నాడు. సరే, హరీష్ రావు ఇంటికి కేటీఆర్ పోయింది వాస్తవం. వాళ్ళిద్దరి మధ్యలో పార్టీల చీలికలు వస్తున్నాయని చెప్పి వేయవచ్చు, కానీ దానికి రేవంత్ రెడ్డిని అనలేదు కలిపినావో నీకే తెలియాలి. అంటే అది నీ స్టైల్ అన్నట్టు, అది నీ నైజం.